అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ గెస్ట్ పేపర్ 2025 కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇది పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది। ఫస్ట్ వచ్చేసి 10 మార్క్స్ వి సెక్షన్ ఏ 5 క్వశ్చన్స్ ఉంటాయి, 3 రాయాల్సి ఉంటుంది, 30 మార్క్స్। ఈసారి అయితే మనం గెస్ట్ పేపర్ ఈ క్వశ్చన్స్ వస్తాయి అని అనుకుంటున్నాం। ఒకసారి చూడండి, లాస్ట్ ఇయర్ ఇచ్చిన గెస్ట్ పేపర్ కూడా మనది చాలా వరకు సక్సెస్ అయింది। అలాగే ఇంపార్టెంట్ లిస్టులు కూడా ఉన్నాయి 2024 కి సంబంధించి, వాటి నుంచి కూడా చూసుకోండి। ఇవి చూసుకున్నట్లయితే మీకు మోర్ దాన్ 60 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి। ఇంకా మొత్తం ఇంపార్టెంట్ లిస్టులతో సహా అన్ని నేర్చుకుంటే 100కి 100 ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట। ఇవి కొంతమంది జస్ట్ పాస్ అవ్వడానికి చెప్పండి చాలు అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 10 మార్క్స్ కన్ఫర్మ్ గా ఒక 4 ఇప్పుడు ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో నుంచి జస్ట్ ఒక 4 నేర్చుకోండి। తర్వాత 5 మార్క్స్ లో ఒక 5 నేర్చుకోండి। తర్వాత 2 మార్క్స్ లో ఒక 5 to 8 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి। ఇవి చదవండి, కంపల్సరీగా పాస్ అయిపోతారు అనమాట। పాస్ మాత్రమే నేను చెప్తాను ఇది। ఇంకా వచ్చేసి సెకండ్ ఇయర్ కి సంబంధించి ఇంగ్లీషు, కామర్స్, సివిక్స్ అవన్నీ కూడా అడుగుతున్నారు। 2024 ఉన్నాయి, ఒకసారి చూడండి, అవి మీకు యూస్ఫుల్ అవుతాయి। ఎందుకంటే సిలబస్ అనేది ఏమి చేంజ్ అవ్వలేదు కాబట్టి అన్ని అవే యూజ్ అవుతాయి। ఈవెన్ సాంస్క్రిట్ కావచ్చు, తెలుగు కావచ్చు, అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి। నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ వి 12 ఇస్తారు, 8 రాయాల్సి ఉంటుంది, 40 మార్క్స్। చూడండి, ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్ ఇవన్నమాట 5 మార్క్స్ నుంచి। ఇప్పుడు చూడండి, ఈ 10 మార్క్స్ లో నుంచి 5 మార్క్స్ లో నుంచి ఏమన్నా క్వశ్చన్స్ 2 మార్క్స్ లో ఇచ్చినా కూడా మీరు అక్కడ డెఫినేషన్స్ గా అక్కడ రాసుకోవచ్చు అనమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీతి ఆయోగ్ అని ఉంది, 2 మార్క్స్ లో అడిగినారు అనుకోండి, అక్కడ మీకు యూజ్ అవుతుంది। అలాగే అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ కాజెస్ అని ఉంది, మీరు ఒకవేళ చదివేటప్పుడు కాన్సెప్చువల్ గా టైప్స్ ఉంటాయి కదా, టైప్స్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ గురించి మొత్తంగా చదువుకున్నట్లయితే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా రాయగలుగుతాను అనమాట। నెక్స్ట్ వచ్చేసి పావర్టీలో కూడా అంతే, టైప్స్ ఉన్నాయి కదా, రిలేటివ్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ అని, అలా ఆ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు రాయొచ్చు అనమాట। నెక్స్ట్ చూద్దాం, ఇవి రిమైనింగ్ క్వశ్చన్స్। ఇప్పుడు చూడండి, నాబార్డ్ గురించి అడగచ్చు, WTO డెఫినేషన్ అడగచ్చు 2 మార్క్స్ లో। సో మీకు ఇక్కడ కవర్ అయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్స్ నేను అక్కడ యాడ్ చేయలేదన్నమాట, అందుకని డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఇచ్చుంటాం। అప్పుడు 2 మార్క్స్ లో ఇవి ఇచ్చినా కూడా మీరు చదువుకున్నట్టే, ఇవి రాసేయచ్చు అనమాట। నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, అలా 2 మార్క్స్ లో కూడా అడగచ్చు। ప్లానింగ్ అంటే ఏంటి, ఇక్కడ ప్లానింగ్ టైప్స్ కూడా ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే అది కూడా ఇంపార్టెంటే, చూసుకోండి ఒకసారి। ఇవి 5 మార్క్స్ వి। నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సెక్షన్స్, ఇవి 20 ఉంటాయి, 15 రాయాల్సి ఉంటుంది, 30 మార్క్స్। మామూలుగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి। ఒకసారి చూడండి, మనం అంటే ఇటు నేను 2 యాడ్ చేశాను, ఒకసారి చూసుకోండి। ఇవన్నమాట మన వీడియోస్లో ఆల్రెడీ టిప్స్ కావచ్చు, జస్ట్ పాస్ అవ్వడానికి కావచ్చు, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే కంపల్సరీగా అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి। అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి అనంతపూర్ లెక్చరర్ అని ఉంటుంది, అక్కడ ప్రతి దానిలకి మీకు ఏ అప్డేట్ వచ్చినా అక్కడ చెప్తూ ఉంటారు, లైవ్ కూడా చేస్తూ ఉంటారు సార్, ఒకసారి విజిట్ చేయండి। అది మన పేజ్ ఫాలో చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 600.